ఎంబీబీఎస్ ఇవాళ వచ్చేసి మనం పైగాలో మరికొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అలాగే మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే సో ఇప్పుడే బ్రాండ్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యూఐ ఇన్హెరిటెన్స్ ఇన్ Pega? Pega has two types of inheritance. One is pattern inheritance, two is direct inheritance. Ardred base class is the topmost level class in Pega. So it has doesn't any inheritance. So ఒకసారి చూద్దాం మనం inheritance. So inheritance. ఇక్కడ చూడొచ్చు మనకి Pega అనేది డ్యూయల్ ఇన్హెరిటెన్స్ కలిగి ఉంటుంది. One is pattern inheritance, two is direct inheritance. This చూడొచ్చు Ardred base class. It doesn't have any inheritance, pattern or direct. So and the next question is how to achieve multiple inheritance in Pega, but Java cannot achieve multiple inheritance. Why? This is the basic level question and very, very important question. Pega is built based on it's for business logic. In Java has multiple inheritance we cannot achieve by using classes. Pega achieve multiple inheritance because it has dual inheritance. సో ఇందాక మనం చూసాం పైగాలో డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. పైగా అనేది బిల్ట్ బేస్డ్ ఆన్ జావాని బేస్ చేసుకొని బిల్డ్ చేయబడింది. సో కానీ జావాలో ఎటువంటి డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అనేది లేదు. సో కాబట్టి పైగాలో మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయలేం, జావాలో అచీవ్ చేయలేం. ఎందుకంటే పెగాలో వచ్చేసి మనకు డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అవైలబుల్ ఉంటుంది. One is pattern inheritance, two is direct inheritance. So కాబట్టి మనం we can achieve the multiple inheritance in Pega, but we cannot achieve the multiple inheritance in Java. So next question is, what are the types of inheritance in Pega? Pega has two types of inheritance. One is pattern inheritance, two is direct inheritance. Pattern inheritance means inheritance between any two user-defined classes is called pattern inheritance. Pattern inheritance purpose is higher class same applications you can access. And direct inheritance. Direct inheritance means inheritance between any two OOTB classes is called direct inheritance. It can access the Pega predefined classes is called direct inheritance. Pegaలో మనకు two types of inheritance కలిగి ఉంటుంది. One is pattern inheritance, two is direct inheritance.
ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే మనం యూజర్ డిఫైన్ క్రియేట్ చేసినటువంటి క్లాసెస్ మధ్యన ఉంటుంది. సో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది ఓఓటీబీ క్లాసెస్ మధ్యన ఉన్నటువంటి ఇన్హెరిటెన్స్. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇన్హెరిటెన్స్. సో మనం ఐడిఎఫ్సి ఫ్రేమ్వర్క్, ఐడి ఇన్సూరెన్స్ అండ్ వర్క్, ఇది మనం క్రియేట్ చేసినటువంటి క్లాస్. ఆల్రెడీ మనం క్రియేట్ చేసినటువంటి క్లాస్. దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ఐడిఎఫ్సి ఫ్రేమ్వర్క్, ఐడిఎఫ్సి ఇన్సూరెన్స్ బేస్ ఫ్రేమ్వర్క్ క్లాస్, ఇది కూడా ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ఇది ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ఈ మూడు మనం క్రియేట్ చేసినటువంటి క్లాసెస్. సో ఇక్కడ చూడొచ్చు మనకు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఐడిఎఫ్సి టాప్ లెవెల్ క్లాస్. ఇది పేగా ప్రొవైడ్ చేసినటువంటి ఆటోమేటెడ్. సో మనం అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం నేమ్ ఎంటర్ చేస్తుండగానే సో మనకు ఆటోమేటిక్గా ఒక టాప్ లెవెల్ క్లాస్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. వర్క్ డాష్, కవర్ డాష్ అనేది బోత్ ప్యాటర్న్ అండ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ రెండింటిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ డాష్ అనేది డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కలిగి ఉంటుంది. సో బేస్ క్లాస్ అనేది ఎటువంటి ఇన్హెరిటెన్స్ కలిగి ఉండదు. ఇట్ కెనాట్ యాక్సెస్ ద ఎనీ ఇన్హెరిటెన్స్ బేస్ క్లాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి is it possible call flow action in section? Yes, possible, because px local action we can use. Is it possible call flow action in section? Section లో మనం flow action కాల్ చేయవచ్చా? Yes, చేయవచ్చు. సో ఒక్కసారి మన సెక్షన్ ఓపెన్ చేస్తే ఫ్లో యాక్షన్ ఓపెన్ చేస్తే ఫ్లో యాక్షన్ కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్. సో ఇక్కడ మనం ఫ్లో యాక్షన్లో సెక్షన్ కాల్ చేయవచ్చు. సో అలాగే సార్ సెక్షన్ కూడా ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ why don't recommend always linked property? లింక్డ్ ప్రాపర్టీ అనేది ఆల్వేస్ రికమెండెడ్ చేయదు. ఎందుకు? పెగా అనేది సో whenever if you want to use in application, every time that particular property hit the database, that property stored on clipboard. So that's why not recommended always linked property. సో ఎందుకంటే మనకు వచ్చేసి
ఇఫ్ చూస్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ యాజ్ ఎ లింక్డ్ ప్రాపర్టీ. ఎప్పుడైనా ఈ ప్రాపర్టీని మన అప్లికేషన్లో ఎక్కడైనా యూజ్ చేస్తే ఎవ్రీ టైం ఆ ప్రాపర్టీ పర్టికులర్ ప్రాపర్టీ డేటాని హిట్ చేస్తుంది. సో మనకు ఆ పర్టికులర్ డేటా వద్దు అనుకున్న సిచ్యువేషన్స్లో కూడా మనకు అది డేటాబేస్ను హిట్ చేస్తుంది. సో క్లిప్ బోర్డ్లో స్టోర్ అవుతుంది. సో కాబట్టి మనకు పెగా అనేది ఎనీ టైం సో ఆల్వేస్ లింక్డ్ ప్రాపర్టీని మనకు రికమెండెడ్ చేయదు. సో అంతే కదా మనకు డేటాబేస్లో ఒక డేటా వద్దనుకున్నా కానీ ఆ డేటాను మనకు డేటాబేస్ హిట్ చేస్తున్నప్పుడు సో దిస్ ఇస్ ద బిగ్ ఎస్కలేషన్. సో కాబట్టి మనకు పైగా అన్నది ఆల్వేస్ రికమెండేటెడ్ కాదు లింక్డ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ what is the use of repeating dynamic layout? What is the use of repeating dynamic layout? Whenever if you want to get some details again and again, we can use repeating dynamic layout. Whenever if you want to get some details again and again, we can use repeating dynamic layout. సో మనకి ఏవైనా సమ్ డీటెయిల్స్ మళ్ళీ స్టోర్ చేసుకోవాలనుకున్న సెక్షన్లో మనకు అటువంటి సిచ్యువేషన్స్ టైంలో రిపీటింగ్ డైనమిక్ లేఅవుట్ని యూస్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ if you want to change the loading of UI, if you want to change the backend options, how? By using pre-processing. Use this option, it can be achieved. సో మనకు ఒక్కసారి ఫ్లో యాక్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనం ప్రీ ప్రాసెసింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్. ఇక్కడ యాక్టివిటీని రన్ చేయొచ్చు అండ్ డేటా ట్రాన్స్ఫార్మ్ కూడా మనం రన్ చేయొచ్చు. ఇది పోస్ట్ ప్రాసెసింగ్. మనము లోడింగ్ యూఐని అండ్ బ్యాక్ ఎండ్ యాక్షన్స్ని చేంజ్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో మనం ప్రీ ప్రాసెసింగ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి సో మనము లేదంటే ఇక్కడ యాక్టివిటీని యూజ్ చేసి మనం ఆప్షన్స్ అనేది చేంజ్ చేయొచ్చు ప్రీ ప్రాసెసింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ I have screen 1, 2, 3, but I don't show particular screen to operator. How to? This is the real-time scenario. మనకు స్క్రీన్ నెంబర్ 1, 2, 3 కలిగి ఉంది. సో బట్ ఐ డోంట్ షో ద పర్టికులర్ స్క్రీన్ టు ఆపరేటర్. ఒక పర్టికులర్ స్క్రీన్ మనం ఆపరేటర్కు అసైన్ చేయకూడదు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనము ఏం చేయాలి? బై యూజింగ్ ఆన్సర్ వచ్చేసి బై యూజింగ్ ప్రివిలేజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనము అచీవ్ చేయగలం ఈ టాస్క్. మనం పర్టికులర్గా స్క్రీన్ నెంబర్ 1, 2, 3 సో 4 సో మెనీ స్క్రీన్స్ కలిగి ఉన్నాం. సో పర్టికులర్ స్క్రీన్ మాత్రమే ఆపరేటర్కి చూపించకూడదు అనుకున్న సిచ్యువేషన్స్లో
మనం యూస్ చేయవలసిన ఆప్షన్ వచ్చేసి ప్రివిలేజ్. ఈ ఆప్షన్ యూస్ చేసి మనం ఈ టాస్క్ని అచీవ్ చేయగలం. ఈ ప్రివిలేజ్ ఆప్షన్ వచ్చేసి మనకు సెక్యూరిటీ ట్యాబ్లో ఉంటుంది. సో ఇక్కడ ప్రివిలేజ్. సో ఈ ప్రివిలేజ్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం సో పర్టికులర్ టాస్క్ అసైన్మెంట్ పర్టికులర్ ఆపరేటర్కి అసైన్ చేయాలో చేయకూడదు అన్నది యూస్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ స్ట్రైక్ త్రూ ప్రాసెస్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ స్ట్రైక్ త్రూ ప్రాసెస్? సో what is straight-through process? Flow is available without human interactions. To perform assign is doesn't available. That's time we can use the straight-through process. ఫ్లో అనేది హ్యూమన్ ఇంటరాక్షన్స్ లేకపోతే పర్ఫామ్ చేయడానికి అసైన్మెంట్ అనేది ఉంది. సో ఆ టైంలో మనం స్ట్రైట్ త్రూ ప్రాసెస్ను యూస్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ స్ట్రక్చర్స్ ఆఫ్ డేటా పేజ్? డేటా పేజ్లో ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డేటాబేస్లో స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవాలి. ఆల్రెడీ మనకు డేటాబేస్లో 2 స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. ఒకటి పేజ్ స్ట్రక్చర్ అండ్ 2 లిస్ట్ స్ట్రక్చర్. సో ఒక్కసారి డేటా పేజ్. సో డేటా మోడల్ కేటగిరీ డేటా పేజ్. సో డేటా పేజ్ అనేది క్రియేట్ చేసలేదు. సో క్రియేట్ అండ్ వర్క్. సో ఇక్కడ చూడొచ్చు మనకు డేటా పేజ్ D_తో మెన్షన్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు మనకు డేటా పేజ్ స్ట్రక్చర్ అండ్ లిస్ట్ స్ట్రక్చర్ 2 అవైలబుల్లో ఉంది. సో మల్టిపుల్ రికార్డ్స్ను బేస్ చేసుకోవాలంటే లిస్ట్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. సో సింగిల్ రికార్డ్ బేస్ చేసుకొని ఫెచ్చింగ్ అంటే పేజ్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. స్కోప్స్ కూడా మనకు థ్రెడ్, రిక్వెస్ట్, నోడ్ 3 టైప్స్ ఆఫ్ స్కోప్స్ అవైలబుల్లో ఉంటాయి డేటాబేస్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ టు డిలీట్ ఏ డేటాబేస్ అట్ రన్ టైమ్? మనం ఒక డేటాబేస్ను రన్ టైంలో ఎలా డిలీట్ చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to data model category database. Test. ఇక్కడ మనకు లోడ్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ డేటా పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ యూస్ చేసి మనము రన్ టైంలో డేటా అనేది క్లియర్ చేయవచ్చు. దిస్ ఇస్ ద ఆప్షన్. ఇక్కడ మనకు చూడొచ్చు ఐడి అనేది D_టెస్ట్తో
మెన్షన్ అయింది. డేటా పేజెస్ ఏవైనా కానీ ప్రీవియస్ వెర్షన్లో డిక్లరేటివ్ పేజెస్ కింద ఉండేవి, ఇప్పుడు డేటా పేజెస్గా కన్వర్ట్ అయ్యాయి అప్డేటెడ్ వర్షన్. సో కాబట్టి D_తోనే మెన్షన్ అవుతుంది. మనకు లోడ్ మేనేజ్మెంట్లో క్లియర్ డేటా పేజ్ అని ఒక పేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఆప్షన్ యూస్ చేసి రన్ టైంలో మనం ఆ డేటా పేజ్ను డేటాను క్లియర్ చేయవచ్చు. సో how to delete a data page at runtime? సో మనకు by using flush declarative page. ఫ్లష్ డిక్లరేటివ్ పేజ్ అనే ఒక OODB యాక్టివిటీని యూస్ చేసి మనం డేటా పేజ్ను నెంబర్ ఆఫ్ డేటా పేజెస్ ఏవైనా కానీ మనం డేటాను డిలీట్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ can I use a page structure source of RD? మనం రిపోర్ట్ డెఫినేషన్ సోర్స్గా యూస్ చేసుకొని పేజ్ స్ట్రక్చర్ను ఉపయోగించవచ్చా? This is not possible because RD will fetch multiple records of data. Page will be holding only one record. సో రిపోర్ట్ డెఫినేషన్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ను ఫెచ్ చేస్తుంది. సో కాబట్టి మనకు పేజ్ స్ట్రక్చర్ అనేది యూస్ చేసి మనం రిపోర్ట్ డెఫినేషన్ను సోర్స్గా తీసుకోలేము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ థ్రెడ్ స్కోప్? థ్రెడ్ స్కోప్ అంటే ఏమిటి? మనకి ఇక్కడ డేటా పేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు స్కోప్స్ కొన్ని చూపించాం. సో డేటా మోడల్ కేటగిరీ, డేటా పేజ్, టెస్ట్ అని ఒక డేటా పేజ్ని క్రియేట్ చేద్దాం. టెస్ట్ IDFC. సో క్రియేట్ అండ్ ఓపెన్. సో మనకి ఇక్కడ చూడొచ్చు గ్యాస్ స్కోప్స్ వచ్చేసి థ్రెడ్, రిక్వెస్ట్, నోడ్, 3 types ఆఫ్ స్కోప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ థ్రెడ్ స్కోప్? సో వాట్ ఈస్ థ్రెడ్ స్కోప్? థ్రెడ్స్ మీన్ డేటా పేజ్ database continues shares data to work object. In work object, number of times it can share it. So this is called threads. మనకు థ్రెడ్ స్కోప్ లో డేటా అనేది వర్క్ ఆబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ షేర్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని థ్రెడ్ స్కోప్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ రిక్వెస్టర్ స్కోప్? Requester scope means it is a single requester session. Then data page will be shared multiple times between multiple work objects. Requester scope అనేది సింగిల్ రిక్వెస్టర్ సెషన్
డేటాబేస్ మల్టిపుల్ టైమ్స్ షేర్ చేస్తుంది వర్క్ ఆబ్జెక్ట్ మధ్య. సో దీన్నే రిక్వెస్టర్ స్కోప్ అని అంటారు. సో మీకు ఎలా చెప్పండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఆఫీస్లో జాయిన్ అయ్యామనుకోండి. సో మనకు 2 మెంబర్స్కి ఒక అసైన్మెంట్ అసైన్ చేశారు, ఒక వర్క్ను మనకు అసైన్ చేశారు. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఒకటి చేశారు. దెన్ అప్పుడు పర్సన్ లాగ్ ఆఫ్ అయిపోయి లంచ్ చేసి వచ్చారు అండ్ అగైన్ లాగిన్ అయ్యాను. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మధ్యన జరిగిన వర్క్ అంతా ఒక సెషన్. సో దాన్ని ఒక రిక్వెస్టర్ కిందకి తీసుకుంటారు. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఒక వర్క్ను సెకండ్ రిక్వెస్టర్గా తీసుకుంటారు. సో దీన్ని రిక్వెస్టర్ స్కోప్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, what is node scope? Node scope means data page will be available for sharing among multiple requesters. Rule of above sense. సో నోడ్ స్కోప్ అనేది డేటాను మల్టిపుల్ రిక్వెస్టర్స్కి షేరింగ్ చేస్తుంది. సో నోడ్ స్కోప్ మేబీ ఇప్పుడు ఫర్ సపోజ్ నోడ్ స్కోప్ అనేది ఒక సర్వర్ టైప్ వస్తుంది. ఇక్కడ నోడ్ స్కోప్, దిస్ ఈస్ ద అవర్ సర్వర్. సో మనం ఇక్కడ ఈ సర్వర్లో ఎటువంటి చేంజెస్ చేసినా కానీ ఎవ్రీవన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దీన్ని నోడ్ స్కోప్ అంటారు. సో ఎందుకంటే మనకు నోడ్ స్కోప్ అనేది ఒక సర్వర్ టైప్. సర్వర్లో మేబీ ప్రతి ఒక్కరూ అసైన్ అయి ఉంటారు. సో ఒక సర్వర్కి, సో ఆ సర్వర్లో మనం ఏం చేంజెస్ చేసినా కానీ సో మనకి ఎవ్రీవన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దీన్ని నోడ్ స్కోప్ అంటారు. సో ఇది గాయస్, ఒక్కసారి క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేస్తాను చూడండి. వాట్ ఈస్ యూఐ ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా? పెగాలో యూఐ ఇన్హెరిటెన్స్ ఏంటి? సో పెగాలో వచ్చేసి మనకు డ్యూయల్ ఇన్హెరిటెన్స్ కలిగి ఉంటుంది. 1 is ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, 2 is డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయగలదు. ఓకే, నెక్స్ట్, హౌ టు అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా బట్ జావా కెనాట్ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో పెగా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయగలదు, కానీ జావాలో అలా కుదరదు. సో బికాస్ Pega has 2 types of inheritance. 1 is pattern inheritance, 2 is direct inheritance. బట్ జావాలో అలా చేయడానికి వీలుండదు. సో ఎందుకంటే జావా కెనాట్ యాక్సెస్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ క్లాసెస్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? పెగాలో ఇన్హెరిటెన్స్ టైప్స్, 1 is pattern inheritance, 2 is direct inheritance. Is it possible call for action in section? Yes, this is possible. Why don't recommend always linked property? సో మనకు యాక్చువల్లీ లింక్డ్ ప్రాపర్టీని ఎందుకు రికమెండ్ చేయాలి అంటే, సో మనకు పర్టికులర్ ప్రాపర్టీ డేటా మనకు వద్దు అనుకున్న సిచ్యువేషన్స్లో కూడా మనకు డేటాబేస్లో ఎవ్రీ టైం ఫిట్ చేస్తుంది. సో కాబట్టి మనకు అటువంటి సిచ్యువేషన్స్లో లింక్డ్ ప్రాపర్టీని ఆల్వేస్ రికమెండ్ చేయాలి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిపీటింగ్ డైనమిక్ లేఅవుట్? సో రిపీటింగ్ డైనమిక్ లేఅవుట్ యొక్క యూజెస్, సో మనం పర్టికులర్ డేటా అగైన్ అండ్ అగైన్, సో మళ్ళీ మళ్ళీ కావాలనుకున్న సిచ్యువేషన్స్లో మనం రిపీటింగ్ డైనమిక్ లేఅవుట్ని యూజ్ చేస్తాం సెక్షన్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద లోడింగ్ ఆఫ్ యూఐ, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద బ్యాక్ ఎండ్ ఆప్షన్స్, హౌ? సో బై యూజింగ్ ప్రివిలేజ్. సో సారీ, ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం
సో మనకు ప్రీ ప్రాసెసింగ్ ఈ ఆప్షన్ యూజ్ చేసి సో అచీవ్ చేయగలం. లోడ్ యూఐని చేంజ్ చేయాలనుకున్న బ్యాక్ అండ్ యాక్షన్స్ను ఏవైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు ప్రీ ప్రాసెసింగ్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి I have seen 1, 2, 3 screens, but I don't show the particular screen to operator. How to achieve? So by using privilege option యూస్ చేసి ఇది సెక్యూరిటీ ట్యాబ్లో ఉంటుంది. సో ఈ ఆప్షన్ యూస్ చేసి మనం అచీవ్ చేయగలం. నెక్స్ట్ వాట్ ఈస్ స్ట్రైట్ త్రూ ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ మెనీ స్ట్రక్చర్స్ ఆఫ్ డేటాబేజ్ అనేసి 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. ఒకటి వన్ ఈస్ పేజ్ స్ట్రక్చర్, 2 ఈస్ లిస్ట్ స్ట్రక్చర్. సో కెన్ ఐ యూజ్ ఏ పేజ్ స్ట్రక్చర్ సోర్స్ ఆఫ్ వార్డింగ్. సో మనము పేజ్ స్ట్రక్చర్ని యూస్ చేయవచ్చా రిపోర్ట్ డెఫినేషన్ సోర్స్గా తీసుకొని అంటే యూస్ చేయలేం. ఎందుకంటే మనకు రిపోర్ట్ డెఫినేషన్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ని ఫెచ్ చేస్తుంది, కానీ పేజ్ స్ట్రక్చర్ అనేది సింగిల్ రికార్డ్ మాత్రమే ఫెచ్ చేయడానికి యూస్ చేస్తుంది. సో who cannot achieve. So what are the modes of databases? Databases యొక్క modes. Next question is what are the modes of database? One is read-only database, 2 is servable database. So next question is how to delete a database at runtime plus declarative batch. ఈ పేజ్ని యూస్ చేసి మనం యాక్టివిటీని యూస్ చేసి మనము రన్టైమ్లో డేటాబేస్ను డిలీట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ థ్రెడ్ స్కోప్ అండ్ వాట్ ఈస్ నోడ్ స్కోప్ అండ్ వాట్ ఈస్ రిక్వెస్టెడ్ స్కోప్. దిస్ ఈస్ ద అవర్ క్వశ్చన్స్. This is the very important basic level to experience level. So maybe simple questions. So okay guys, మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అలాగే మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సో మీరు వర్క్ చేస్తూనే మీ వర్క్కు సో ప్రాబ్లం లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే ఇప్పుడే బ్రాండ్ బైస్లో మెంబర్షిప్ తీసుకోండి. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. వన్స్ యూ విల్ క్లిక్ ఆన్ దిస్ లింక్. ఓకే, బై వ్యూయర్స్.